కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే ఈడీ కేసుకు సంబంధించి ఈ నెల 23 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ రోజు సిబిఐ కేసుకు సంబంధించి నేటితో సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అంతేకాదు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిబిఐ తరఫు న్యాయవాదుల ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 23 వరకు సిబిఐ కేసులోనూ జ్యుడిషియల్ కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సిబిఐ జ్యుడిషియల్ కస్టడీ కోరడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. ఇది జ్యుడిషియల్ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బయట బీజేపీ వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో లోపల సిబిఐ వాళ్ళు అదే అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చారు కవిత. 2 ఏళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని తెలియజేశారు. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. రెటిగా సిబిఐ కస్టడీలో ఉన్న కవితకైతే ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ఇరు వాదనలు విన్న కోర్టు మాత్రం జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ అయితే తీర్పు చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇది జ్యుడిషియల్ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ అంటూ కూడా కవిత మాట్లాడడాన్ని మనం చూసాము. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సిబిఐ అదుపులోకి తీసుకుంది. అంటే కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ్ ముందు సిబిఐ అధికారులు హాజరుపరిచిన తర్వాత ఈ కస్టడీలో కవిత విచారణకు సరిగా సహకరించలేదు కాబట్టి మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సాక్షులను కవిత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కోరిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అంటే 23వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. అంటే ఇప్పటికే ఈడీ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవితను 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నేపథ్యంలో ఇటు సిబిఐ కేసులో కూడా 23వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అంటే ఈ 2 కేసులు కూడా ఇటు సిబిఐ, ఈడీ 2 కేసుల్లో కూడా తిహార్ జైల్లో 23వ తేదీ వరకు కవిత ఉండబోతున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ, మరోవైపు తనపై ఆరోపణ వచ్చిన నేపథ్యంలో సిబిఐ ఇద్దరు కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో 2 కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ప్రజెంట్ తిహార్ జైలుకు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి తరలించే అవకాశం కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నం 1 గంటలోపు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలిస్తారు. ఈలోపు ఆర్డర్ కాపీకి సంబంధించి అంటే గతంలో ఏదైతే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో కవితకు అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లకు ఏ విధంగా ఉండాలి కవితకు అనేది ఆర్డర్ కాపీలు. మరోవైపు ఇప్పటివరకు ఏదైతే సిబిఐ ఆరోపణలు చేసిందో ఆరోపణలకు సంబంధించి కూడా ఈ ఆర్డర్ కాపీలో కవితను ఎందువల్ల జ్యుడిషియల్ కస్టడీకి తరలించాల్సి వచ్చింది, ఈ 3 రోజుల సిబిఐ కస్టడీలో ఏ విధంగా విచారించారు, కవిత సమాధానం చెప్పిందా లేదా, సిబిఐ ఏముంటుంది అనే దానిపై కూడా మొత్తంగా ఒక ఆర్డర్ కాపీని తయారు చేసిన తర్వాత ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కవితను తిహార్ జైలుకు రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి తరలించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది.